రాజమండ్రి మెడుకో ప్రియాంక కాసేపటి క్రితం మృతి చెందారు. మధ్యాహ్నం 3:22 కన్నుమూశారు. 3 రోజులుగా కిమ్స్ ఆసుపత్రిలో ప్రియాంక చికిత్స పొందుతున్నారు. ఆమెను రాజమండ్రి షాపింగ్ మాల్ దగ్గర 2 వ్యక్తులు కారుతో ఢీకొట్టడంతో బ్రెయిన్ డెడ్ అయ్యారు. ఇక ప్రియాంక మృతికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, గుడ్ ఈవినింగ్ శివ. రాజమండ్రిలో జిఎస్ఎల్లో డెర్మటాలజీ అంటే వైద్య విభాగంలో పీజీ మొదటి సంవత్సరం చదువుతున్న ప్రియాంక కొద్దిసేపటి క్రితం మరణించడం జరిగింది. సిగ్గుపడాల్సిన అంశంగానే చెప్పాలి. 2 వ్యక్తులు తాగిన మైకంలో 3 సార్లు ఆమె ప్రయాణిస్తున్న స్కూటీని ఢీకొట్టి కావాలని హత్య చేశారని ఆరోపణలున్నాయి. సోరవరపు దస్వంత్, అదేవిధంగా దేశభక్తుల ఆండ్రూ జోసెఫ్, వీళ్ళిద్దరిది కూడా రాజమండ్రినే. వీరు తాగిన మైకంలో రాజమండ్రిలో ప్రసాద్ ఆదిత్య మాల్లో సినిమాకు వెళ్లడం జరిగింది. అక్కడ పూర్తిగా మధ్యలో ఉండడంతో వారిని థియేటర్లోకి రానివ్వలేదు. అక్కడ గొడవ పడ్డారు. బయటకు వచ్చేసరికి అప్పటికే తన స్నేహితులతో కలిపి సినిమా చూసి వస్తున్న ప్రియాంక బైక్ పై కూర్చున్నట్టుగా వాళ్ళు కావాలనే ఉద్దేశపూర్వకంగానే ఢీకొట్టారని చెప్పడం జరిగింది. అయితే 3వ తేదీన ఇన్సిడెంట్ జరిగితే ఈ కేసు పెట్టకపోవడం, దీనిపై కూడా పలు అనుమానాలు వచ్చినాయి. తర్వాత ఇది బయటికి రావడం, సోషల్ మీడియా వెలుగులోకి తేవడం, అనంతరం పోలీసులు కేసు నమోదు చేయడం వంటి సంఘటనలు జరిగాయి. ఆ అమ్మాయి పూర్తిగా దెబ్బలు తగలడం, తలకి నెత్తికి దెబ్బలు తగలడంతో మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి నుంచి హైదరాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్ తరలించారు. కిమ్స్ లో కూడా పలు రకాల వైద్యం అందజేశారు. ఇలాగా బ్రెయిన్ డెడ్ అయిందని చెప్పారు. బ్రెయిన్ డెడ్ అయినప్పటికీ వెంటిలేటర్ మీద నుంచి వైద్య సేవలు అందిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఆమె విషాదకరంగా మృతి చెందడం జరిగింది. ఈ సంఘటన సభ్య సమాజాన్ని కుదిపేసింది. దేశమంతా అల్లకొల్లంగా మారింది. ఇవాళ చెప్పాలంటే అభయ డే ఏదైతే 2024 ఆగస్టు 8న కలకత్తాలో వైద్య విద్యార్థి అఘాయిత్యానికి బాధపడి చనిపోయిందో అదే రోజు ఈ రోజు కాకతాళీయంగా ఈ వైద్య విద్యార్థి కూడా ఇదే రోజు చనిపోవడంతో వైద్యులంతా కూడా కన్నీరు పెడుతున్నారు. పలువురు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఎవరైతే ప్రియాంక మన మృతి చెందిందో తండ్రి వెంకటేష్ మీడియాతో మాట్లాడడం జరిగింది. ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారైనా తన ఆవేదన వెళ్లగక్కారు. తన పెద్ద కుమార్తె చనిపోయింది, కుటుంబ బాధ్యత ఆమె మీద ఉంది, బంగారు భవిష్యత్తు ఉంది. కొద్ది రోజుల్లో ఆమె తమకు డాక్టర్ గా తమ ముందుకు వస్తున్న సమయంలో ఇలాంటి సంఘటన జరిగింది. అయినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, అదేవిధంగా సాటి మహిళ అయిన హోంమంత్రి అనిత కూడా పట్టించుకోలేదు, కనీసం స్పందించలేదు. ప్రతి వారం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి హైదరాబాద్ వస్తారు, హైదరాబాద్ లోనే ఉంటారు, కనీసం ఆసుపత్రికి వచ్చి పరామర్శించలేదని చెప్పి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన ఆవేదన, ఆక్రోశం వెళ్ళగక్కడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించిన స్థాయిలోనే మాట్లాడారు. తన కుమార్తెకు రక్షణ లేకుండా పోయింది. సినిమా చూసి వస్తుంటే ఏ పాపం తెలీదు, ఎవరితో గొడవలు లేవు, ఎలాంటి ఘర్షణ జరగలేదు. తను సినిమా చూసి తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో సంఘటన జరిగినప్పటికీ వాళ్ళని అరెస్ట్ చేయడానికి మాత్రం పోలీసులు టైం పాస్ చేశారు. కేసు పెట్టడానికి కూడా రోజుల సమయం తీసుకున్నారని చెప్పి ఆరోపణలు చేయడం జరిగింది. అదే అమ్మాయి చనిపోవడానికి ముందే ఈ రోజు ఎస్పీ కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. వాళ్ళ ఇద్దరిని అరెస్ట్ చేసాం, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని చెప్పి రాజమండ్రి తూర్పుగోదావరి ఎస్పీ నరసింహ కిషోర్ కూడా చెప్పడం జరిగింది. తొలుత తమకు వచ్చిన సమాచారం మేరకు అప్పటికప్పుడు ఆ కేసును 3వ తేదీన ఎఫ్ఐఆర్ వేసాం. అనంతరం జరిగిన సంఘటన గురించి పూర్తి వాస్తవాలు తీసుకున్న తర్వాత దాంట్లో సెక్షన్లు మార్చి కేసు పెట్టడం కూడా చెప్పడం జరిగిందన్నారు. హత్యాయత్నం సరిగా ధృవీకరించి చట్టపరమైన నిబంధనల ప్రకారం దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఎస్పీ వెల్లడించారు. అలాగే కేసులో తదుపరి దర్యాప్తును సమగ్రంగా నిర్వహించి ఛార్జిషీట్ త్వరగా వేసి నిందితులకు కఠినంగా శిక్ష వేసేలా చూస్తామని పోలీసు అధికారులు, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మరియు న్యాయ కోవిధులతో కూడా తాము సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పడం జరిగింది. చట్టం ముందు అందరూ సమానమే, నేరానికి పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేదు అని ఎస్పీ చెప్పడం వెనుక, దీని వెనక నిందితులను ఎమ్మెల్యే కాపాడుతున్నాడు అంటూ వస్తున్న ఆరోపణలకు ఇది బలం చేకూరుస్తుందా, ఇది వాస్తవేనా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడే వైసీపీ నాయకులు కూడా దీనిపై స్పందిస్తున్నారు. ముఖ్యంగా రాజమండ్రికి చెందిన మాజీ ఎంపీ భరత్ ఈ అంశంపై ఆందోళన చేశారు. ఎందుకు పట్టించుకోలేదు, పోలీసులు ఎందుకు పట్టించుకోలేదు, సోషల్ మీడియాలో కూడా ఇది ఎందుకు రాలేదు, 3 రోజుల తర్వాత వెలుగులోకి రావడానికి కారణం ఏంటి, దీన్ని ఎవరు కప్పిపెట్టి ఉంచారు, దీని మీద పూర్తి వాస్తవాలు తెలియాలని కూడా ఆయన డిమాండ్ చేయడం జరిగింది. ఏదైతే రాజమండ్రిలో మల్టీప్లెక్స్ థియేటర్ వద్ద మెడికల్ విద్యార్థి డాక్టర్ ప్రియాంకను మద్యం సేవించిన యువకులు కారుతో ఢీకొట్టడం ఇది ఉద్దేశపూర్వక నేరం అనే అందరూ అంగీకరిస్తున్నారు. చివరికి ఈ రోజు ఎస్పీ కూడా దీన్ని అంగీకరించడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరమైన చర్య. ఎందుకంటే
తూర్పు గోదావరి అదేవిధంగా తూర్పు గోదావరి జిల్లా కేంద్రమైన రాజమండ్రి కూడా ప్రశాంతతకు మారుపేరుగా చెప్తారు. ఇక్కడ ఎలాంటి ఉద్రిక్తతలు కూడా ఉండవు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుపోతారు. పైగా రాజమండ్రి వాణిజ్య రాజధాని, రాష్ట్ర నలుమూల నుంచి వస్తారు వెళ్తారు. ఇలాంటి నేపథ్యంలో ఈ సంఘటన జరపడం ఒక విధంగా ప్రభుత్వానికి సవాల్గా మారిందని చెప్పాలి. ఓ పక్క విజయవాడలో ఎస్ఐ హత్య చేశారు అనే ఆరోపణలు రావడం, దాని మీద విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఆ గొడవ జరుగుతున్న సమయంలోనే రాజమండ్రిలో వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి చెందడం, పైగా ఇది హత్య కింద పేర్కొనాలి. ఎందుకంటే 3 సార్లు కారుతో బలంగా కావాలని ఢీకొట్టడంతో ఇది హత్యగానే చెప్తున్నారు. ఈ రోజు హత్యాయత్నం కేసు కూడా పెట్టామని ఎస్పీ చెప్పిన నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో కొందరు అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు కావచ్చు లేదా అధికారులు కావచ్చు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గతంలో చేసిన వ్యాఖ్యలు కూడా గుర్తు చేస్తున్నారు. తాను హోంమంత్రి అయి ఉంటే అండంతో పాటు తన చేతిలో హోంశాఖ లేదని కూడా ఆయన నిస్సహాయత వ్యక్తం చేశారు. కాబట్టి పోలీసుల వైఫల్యం వల్ల ఈ సంఘటన జరిగింది అన్న ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. దురదృష్టవశాత్తు అమ్మాయి చనిపోవడం పట్ల ప్రతి ఒక్కరూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి నిందితులిద్దరిని కూడా కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. అభయ డే రోజు ఇది జరగడం కాకతీయులు అయినప్పటికీ రెండింటికి లింక్ ఉందని కూడా మాట్లాడడం జరుగుతుంది. ముఖ్యంగా మహిళా సంఘాలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, వాళ్ళిద్దరిని నడి రోడ్డుపై ఉరి తీయండి అని డిమాండ్ చేస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వరప్రసాద్ అందిస్తారు. వరప్రసాద్. శివ, 6 రోజుల పాటు మృత్యుతో పోరాడిన డాక్టర్ ప్రియాంక కొద్దిసేపటి క్రితమే కన్నుమూయడం జరిగింది. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రి వైద్యులు అధికారికంగా ప్రకటించారు. వాస్తవానికి ఇవాళ ప్రియాంక తండ్రి వెంకటేష్ రాజమండ్రి రావడం జరిగింది హైదరాబాద్ నుంచి. ఎందుకంటే ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ కి వచ్చి ఆయన ఫిర్యాదు చేశారు. ఏదైతే గతంలో 2 ఫిర్యాదులు ఉన్నాయి. ఏదైతే ఈ ఘటన జరిగిన మాల్ ప్రసన్న మాల్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు, అదేవిధంగా ఈ యాక్సిడెంట్ సంబంధించిన ఫిర్యాదు, ఈ రెండింటితో కాకుండా మళ్ళీ ఈయన కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. కఠినమైన శిక్షల కింద అరెస్ట్ శిక్షించాలని చెప్పి కూడా ఆయన డిమాండ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలోనే ఆయన మొత్తం పూర్తిగా ప్రియాంకకు సంబంధించిన ఆరోగ్య పరిస్థితిని కూడా వెల్లడించడం జరిగింది. ఎందుకంటే ఉద్దేశపూర్వకంగా ఈ కార్ తో ఢీకొట్టారు. అది క్లియర్ గా సీసీ ఫుటేజ్ లో అర్థమైంది. మొదటిసారి ఢీకొట్టినప్పుడు పెద్దగా ఏమీ కాలేదు. అయితే రెండోసారి మూడోసారి ఢీకొట్టినప్పుడు, ఎందుకంటే వీళ్ళు పారిపోయే క్రమంలో కావాలని ఆమె తలభాగం పై నుంచి ఈ కారుని పొండివ్వడంతో మొత్తం ఆమె అక్కడే స్పాట్ లోనే ఘటనా స్థలాన్ని ఈ నెల 3వ తేదీ రాత్రి 9:20 సమయంలో ఘటన జరిగింది. అప్పుడే దాదాపు పెద్ద ఎత్తున దాదాపు 2 లీటర్ల వరకు కూడా రక్తం అక్కడే రోడ్డుపైన బయటకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అప్పటి నుంచి కూడా ఆమె పూర్తిగా అవస్మార స్థితిలో ఉంది. రాజమండ్రి స్వతంత్ర ఆసుపత్రిలో ఆమెను తీసుకెళ్లి జాయిన్ చేసి చికిత్స అందించడం జరిగింది. మొత్తం పూర్తిగా అంటే డాక్టర్ కావడం, అదేవిధంగా మొత్తం సన్నిహితులు కావచ్చు, ఈ జిఎస్ఎల్ సంస్థకు కూడా పెద్ద వైద్య సంస్థ కావడంతో వాళ్ళు కూడా ప్రయత్నించినప్పటికీ కూడా ఆమె బ్రెయిన్ డెడ్ గానే ఉండిపోవడంతో ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. చివరి అవకాశంగా వీళ్ళు హైదరాబాద్ కు చెందిన వారు కాబట్టి ప్రియాంక కుటుంబ సభ్యులంతా కూడా వెంకటేష్, అదేవిధంగా ఆయనకు 3 కూతుర్లు, ఈ ప్రియాంక మొదటి కుమార్తె. అయితే ఈ చివరి అవకాశంగా సికింద్రాబాద్ కిమ్స్ కి తీసుకెళ్లి అక్కడ గత 4 రోజుల నుంచి కూడా చికిత్స అందిస్తున్నారు. ఇందులో కూడా ఆమ్నిషియా అనే ఒక పరీక్ష కనుక చేస్తే కనుక ఆమె పూర్తిగా బ్రెయిన్ డెడ్ అయ్యారా లేదా అనేది కూడా తెలుస్తూ ఉంటుంది. ఏమాత్రం కొంత చివరి ఆశ కూడా నిన్నటి వరకు ఉండేది. అయితే అవయవ దానం కోసం కూడా ప్రయత్నించిన పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ కూడా తల్లిదండ్రులు అయితే అవయవ దానానికి అయితే అంగీకరించలేదు. ఎందుకంటే తమ బిడ్డ బతుకుతుందని చెప్పి చివరి ఆశగా కూడా ఎదురు చూస్తూ వచ్చారు. అయితే నిన్నటితో ఆ ఆశ పూర్తిగా తనిగిలిందని ఇవాళ ఉదయం వెంకటేష్, ఎవరైతే ప్రియాంక తండ్రి ఉన్నారో, ఆయన చెప్పడం జరిగింది. దీంతో ఆమె అవయవదానం చేయాలన్నా కూడా అప్పుడు ప్రస్తుతం ఏదైతే అవయవదానానికి తీసుకుంటారో అది కిడ్నీ కావచ్చు, లేదంటే హార్ట్ కావచ్చు, ఇలాంటి పార్ట్స్ కూడా పనిచేయట్లేదు, పూర్తిగా పాడైపోతున్నాయి క్రమక్రమంగా అని చెప్పిన నేపథ్యంలో ఒక పూర్తిగా చివరి క్షణాల్లో ఉన్నారని చెప్పి కూడా ఆయన ఎంతో దిటువు చేసుకుని కూడా మాట్లాడడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆయన చెప్పింది ప్రధానంగా ఏంటంటే తమ కుటుంబానికి న్యాయం జరగాలి, తమకు తీరని అన్యాయం జరిగింది. మరొకసారి ఇలాంటి ఘటన జరగకుండా ఎవరైతే మద్యం సేవించి విచ్చలవిడిగా రోడ్లపై తిరగడం, అదేవిధంగా చేసిన తప్పును కప్పించుకునేందుకు కూడా నిర్లక్ష్యంగా, కనీసం మొదటిసారి మనం చూస్తే కనుక ప్రసాదిత్యమాల వద్ద బయటికి వస్తున్న క్రమంలో మొదటిసారి ఢీకొట్టినప్పుడు ఎవరైనా సరే సారీ చెప్తారు, లేదంటే తప్పు తెలుసుకుని పక్కకు వెళ్ళిపోతారు. కానీ వీళ్ళు పూర్తిగా
మధ్య మధ్యలో ఉన్న నేపథ్యంలో అంతకు ముందే వీళ్ళకి ఏదైతే బ్రీత్ అనలైజర్స్ టెస్ట్ చేయడం జరిగింది. ఎవరైతే మల్టీప్లెక్స్ వెళ్లే క్రమంలో, థియేటర్ లో సినిమాకి వెళ్లే క్రమంలో వీళ్ళని టెస్ట్ చేశారు. వీళ్ళిద్దరిని కూడా ఎవరైతే క్రిష్వంత్ అదేవిధంగా జోసెఫ్ ఉన్నారో వీళ్ళిద్దరిని కూడా టెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు దాదాపు 4 పాయింట్ల వరకు కూడా వచ్చినట్టుగా కూడా చెప్తున్నారు. ఏదైతే అంటే పూర్తిగా ఆల్కహాల్ ఉన్నారు. అదేవిధంగా ఇతర మత్తు కూడా ఉంది ఇందులో. ఎందుకంటే స్వయంగా ఇవాళ కొద్దిసేపటి క్రితమే తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ చెప్పినప్పుడు చాలా కీలకమైన విషయాలు కూడా వెల్లడించడం జరిగింది. ఇందులో చాలా డార్క్ యాంగిల్స్ ఉన్నాయని కూడా ఆయన స్వయంగా వెల్లడించారు. ఇంకా లోతైన దర్యాప్తు చేయవలసింది. అంటే దాదాపు సాయంత్రం 5 గంటల నుంచి కూడా వీళ్ళు అదే సిగ్గుపడాల్సిన అంశంగానే చెప్పాలి. ఇద్దరు వ్యక్తులు తాగిన మైకంలో 3 సార్లు ఆమె ప్రయాణిస్తున్న స్కూటీని ఢీకొట్టి కావాలని హత్య చేశారని ఆరోపణలున్నాయి. సోరవరపు దస్వంత్ అదేవిధంగా దేశభక్తుల ఆండ్రూ జోసెఫ్ వీళ్ళిద్దరిది కూడా రాజమండ్రినే. వీరు తాగిన మైకంలో రాజమండ్రిలో ప్రసాద్ ఆదిత్య మాల్లో సినిమాకు వెళ్లడం జరిగింది. ఇక్కడ పూర్తిగా మధ్యలో ఉండడంతో వారిని థియేటర్లోకి రానివ్వలేదు. అక్కడ గొడవ పడ్డారు. బయటకు వచ్చేసరికి అప్పటికే తన స్నేహితులతో కలిపి సినిమా చూసి వస్తున్న ప్రియాంక బైక్ పై కూర్చున్నట్టుగా వాళ్ళు కావాలనే ఉద్దేశపూర్వకంగానే ఢీకొట్టారని చెప్పడం జరిగింది. అయితే 3వ తేదీన ఇన్సిడెంట్ జరిగితే ఈ కేసు పెట్టకపోవడం, దీనిపై కూడా పలు అనుమానాలు వచ్చినాయి. తర్వాత ఇది బయటికి రావడం, సోషల్ మీడియా వెలుగులోకి తేవడం, అనంతరం పోలీసులు కేసు నమోదు చేయడం వంటి సంఘటనలు జరిగాయి. ఆ అమ్మాయి పూర్తిగా దెబ్బలు తగలడం, తలకి నెత్తికి దెబ్బలు తగలడంతో మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి నుంచి హైదరాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్ తరలించారు. కిమ్స్ లో కూడా పలు రకాల వైద్యం అందజేశారు. ఇలాగా బ్రెయిన్ డెడ్ అయిందని చెప్పారు. బ్రెయిన్ డెడ్ అయినప్పటికీ వెంటిలేటర్ మీద నుంచి వైద్య సేవలు అందిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఆమె విషాదకరంగా మృతి చెందడం జరిగింది. ఈ సంఘటన సభ్య సమాజాన్ని కుదిపేసింది. దేశమంతా అల్లకొల్లంగా మారింది. ఇవాళ చెప్పాలంటే అభయ డే ఏదైతే 2024 ఆగస్టు 8న కలకత్తాలో వైద్య విద్యార్థి అఘాయిత్యానికి బాధపడి చనిపోయిందో అదే రోజు ఈ రోజు కాకతాళీయంగా ఈ వైద్య విద్యార్థి కూడా ఇదే రోజు చనిపోవడంతో వైద్యులంతా కూడా కన్నీరు పెడుతున్నారు. పలువురు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఎవరైతే ప్రియాంక మన మృతి చెందిందో తండ్రి వెంకటేష్ మీడియాతో మాట్లాడడం జరిగింది. ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారైనా తన ఆవేదన వెళ్ళగక్కారు. తన పెద్ద కుమార్తె చనిపోయింది. కుటుంబ బాధ్యత ఆమె మీద ఉంది. బంగారు భవిష్యత్తు ఉంది. కొద్ది రోజుల్లో ఆమె తమకు డాక్టర్ గా తమ ముందుకు వస్తున్న సమయంలో ఇలాంటి సంఘటన జరిగింది. అయినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, అదేవిధంగా సాటి మహిళ అయిన హోంమంత్రి అనిత కూడా పట్టించుకోలేదు, కనీసం స్పందించలేదు. ప్రతి వారం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి హైదరాబాద్ వస్తారు, హైదరాబాద్ లోనే ఉంటారు. కనీసం ఆసుపత్రికి వచ్చి పరామర్శించలేదని చెప్పి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన ఆవేదన, ఆక్రోశం వెళ్ళగక్కడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించిన స్థాయిలోనే మాట్లాడారు. తన కుమార్తెకు రక్షణ లేకుండా పోయింది. సినిమా చూసి వస్తుంటే ఏ పాపం తెలీదు, ఎవరితో గొడవలు లేవు, ఎలాంటి ఘర్షణ జరగలేదు. తను సినిమా చూసి తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో సంఘటన జరిగినప్పటికీ వాళ్ళని అరెస్ట్ చేయడానికి మాత్రం పోలీసులు టైం పాస్ చేశారు. కేసు పెట్టడానికి కూడా రోజుల సమయం తీసుకున్నారని చెప్పి ఆరోపణలు చేయడం జరిగింది. అదే అమ్మాయి చనిపోవడానికి ముందే ఈ రోజు ఎస్పీ కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. వాళ్ళ ఇద్దరిని అరెస్ట్ చేసాం, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని చెప్పి రాజమండ్రి తూర్పుగోదావరి ఎస్పీ నరసింహకిషోర్ కూడా చెప్పడం జరిగింది. తొలుత తమకు వచ్చిన సమాచారం మేరకు అప్పటికప్పుడు ఆ కేసులు 3వ తేదీన ఎఫ్ఐఆర్ వేసాం. అనంతరం జరిగిన సంఘటన గురించి పూర్తి వాస్తవాలు తీసుకున్న తర్వాత దాంట్లో సెక్షన్లు మార్చి కేసు పెట్టడం కూడా చెప్పడం జరిగిందన్నారు. హత్యాయత్నం చర్యగా ధృవీకరించి చట్టపరమైన నిబంధనల ప్రకారం దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఎస్పీ వెల్లడించారు. అలాగే కేసులో తదుపరి దర్యాప్తును సమగ్రంగా నిర్వహించి ఛార్జిషీట్ త్వరగా వేసి నిందితులకు కఠినంగా శిక్ష వేసేలా చూస్తామని పోలీసు అధికారులు, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మరియు న్యాయ కోవిధులతో కూడా తాము సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పడం జరిగింది. చట్టం ముందు అందరూ సమానమే, నేరానికి పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితులు ఉపేక్షించలేదు అని ఎస్పీ చెప్పడం వెనుక, దీని వెనక నిందితులను ఎమ్మెల్యే కాపాడుతున్నాడు అంటూ వస్తున్న ఆరోపణలకు ఇది బలం చేకూరుస్తుందా, ఇది వాస్తవేనా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడే వైసీపీ నాయకులు కూడా దీనిపై స్పందిస్తున్నారు. ముఖ్యంగా రాజమండ్రికి చెందిన మాజీ ఎంపీ భరత్ ఈ అంశంపై ఆందోళన చేశారు. ఎందుకు పట్టించుకోలేదు, పోలీసులు ఎందుకు పట్టించుకోలేదు, సోషల్ మీడియాలో కూడా ఇది ఎందుకు రాలేదు, 3 రోజుల తర్వాత వెలుగులోకి రావడానికి కారణం ఏంటి, దీన్ని ఎవరు కప్పిపెట్టి ఉంచారు, దీని మీద పూర్తి వాస్తవాలు తెలియాలని కూడా ఆయన డిమాండ్ చేయడం జరిగింది. ఏదైతే రాజమండ్రిలో మల్టీప్లెక్స్ థియేటర్ వద్ద మెడికల్ విద్యార్థి డాక్టర్ ప్రియాంకను మద్యం సేవించిన యువకులు కారుతో ఢీకొట్టడం ఇది ఉద్దేశపూర్వక నేరం అనే
అందరూ అంగీకరిస్తున్నారు. చివరికి ఈ రోజు ఎస్పీ కూడా దీన్ని అంగీకరించడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరమైన చర్య. ఎందుకంటే తూర్పు గోదావరి, అదేవిధంగా తూర్పు గోదావరి జిల్లా కేంద్రమైన రాజమండ్రి కూడా ప్రశాంతతకు మారుపేరుగా చెప్తారు. ఇక్కడ ఎలాంటి ఉద్రిక్తతలు కూడా ఉండవు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుపోతారు. పైగా రాజమండ్రి వాణిజ్య రాజధాని, రాష్ట్ర నలుమూల నుంచి వస్తారు వెళ్తారు. ఇలాంటి నేపథ్యంలో ఈ సంఘటన జరపడం ఒక విధంగా ప్రభుత్వానికి సవాల్గా మారిందని చెప్పాలి. ఓ పక్క విజయవాడలో ఎస్ఐ హత్య చేశారు అనే ఆరోపణలు రావడం, దాని మీద విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఆ గొడవ జరుగుతున్న సమయంలోనే రాజమండ్రిలో వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి చెందడం, పైగా ఇది హత్య కింద పేర్కొనాలి. ఎందుకంటే 3 సార్లు కారుతో బలంగా కావాలని ఢీకొట్టడంతో ఇది హత్యగానే చెప్తున్నారు. ఈ రోజు హత్యాయత్నం కేసు కూడా పెట్టామని ఎస్పీ చెప్పిన నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో కొందరు అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు కావచ్చు, లేదా అధికారులు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గతంలో చేసిన వ్యాఖ్యలు కూడా గుర్తు చేస్తున్నారు. తాను హోంమంత్రి అయి ఉంటే అన్నంతో పాటు తన చేతిలో హోంశాఖ లేదని కూడా ఆయన నిస్సహాయత వ్యక్తం చేశారు. కాబట్టి పోలీసుల వైఫల్యం వల్ల ఈ సంఘటన జరిగింది అన్న ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. దురదృష్టవశాత్తు అమ్మాయి చనిపోవడం పట్ల ప్రతి ఒక్కరూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి నిందితులిద్దరిని కూడా కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. అభయ డే రోజు ఇది జరగడం కాకతీయులు అయినప్పటికీ రెండింటికి లింక్ ఉందని కూడా మాట్లాడడం జరుగుతుంది. ముఖ్యంగా మహిళా సంఘాలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, వాళ్ళిద్దరిని నడి రోడ్డుపై ఉరి తీయండి అని డిమాండ్ చేస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వరప్రసాద్ అందిస్తారు. వరప్రసాద్. శివ, 6 రోజుల పాటు మృత్యుతో పోరాడిన డాక్టర్ ప్రియాంక కొద్దిసేపటి క్రితమే కన్ను మూయడం జరిగింది. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రి వైద్యులు అధికారికంగా ప్రకటించారు. వాస్తవానికి ఇవాళ ప్రియాంక తండ్రి వెంకటేష్ రాజమండ్రి రావడం జరిగింది హైదరాబాద్ నుంచి. ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ కి వచ్చి ఆయన ఫిర్యాదు చేశారు. ఏదైతే గతంలో 2 ఫిర్యాదులు ఉన్నాయి. ఏదైతే ఈ ఘటన జరిగిన మాల్, ప్రసన్న మాల్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు, అదేవిధంగా ఈ యాక్సిడెంట్ సంబంధించిన ఫిర్యాదు, ఈ రెండింటితో కాకుండా మళ్ళీ ఈయన కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. కఠినమైన శిక్షల కింద అరెస్ట్ శిక్షించాలని చెప్పి కూడా ఆయన డిమాండ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలోనే ఆయన మొత్తం పూర్తిగా ప్రియాంకకు సంబంధించిన ఆరోగ్య పరిస్థితిని కూడా వెల్లడించడం జరిగింది. ఎందుకంటే ఉద్దేశపూర్వకంగా ఈ కారుతో ఢీకొట్టారు. అది క్లియర్ గా సీసీ ఫుటేజ్ లో అర్థమైంది. మొదటిసారి ఢీకొట్టినప్పుడు పెద్దగా ఏమీ కాలేదు. అయితే రెండోసారి, మూడోసారి ఢీకొట్టినప్పుడు, ఎందుకంటే వీళ్ళు పారిపోయే క్రమంలో కావాలని ఆమె తలభాగం పై నుంచి ఈ కారుని పోనివ్వడంతో మొత్తం ఆమె అక్కడే స్పాట్ లోనే ఘటనా స్థలానికి ఈ నెల 3వ తేదీ రాత్రి 9:20 సమయంలో ఘటన జరిగింది. అప్పుడే దాదాపు పెద్ద ఎత్తున దాదాపు 2 లీటర్ల వరకు కూడా రక్తం అక్కడే రోడ్డు పైన బయటకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అప్పటి నుంచి కూడా ఆమె పూర్తిగా అవస్మారక స్థితిలో ఉంది. రాజమండ్రి స్వతంత్ర ఆసుపత్రిలో ఆమెను తీసుకెళ్లి జాయిన్ చేసి చికిత్స అందించడం జరిగింది. మొత్తం పూర్తిగా అంటే డాక్టర్ కావడం, అదేవిధంగా మొత్తం సన్నిహితులు కావచ్చు, ఈ జిఎస్ఎల్ సంస్థకు కూడా పెద్ద వైద్య సంస్థ కావడంతో వాళ్ళు కూడా ప్రయత్నించినప్పటికీ కూడా ఆమె బ్రెయిన్ డెడ్ గానే ఉండిపోవడంతో ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. చివరి అవకాశంగా వీళ్ళు హైదరాబాద్ కు చెందిన వారు కాబట్టి ప్రియాంక కుటుంబ సభ్యులంతా కూడా వెంకటేష్, అదేవిధంగా ఆయనకు 3 కూతుర్లు, ఈ ప్రియాంక మొదటి కుమార్తె. అయితే ఈ చివరి అవకాశంగా సికింద్రాబాద్ కిమ్స్ కి తీసుకెళ్లి అక్కడ గత 4 రోజుల నుంచి కూడా చికిత్స అందిస్తున్నారు. ఇందులో కూడా ఆమ్నిషియా అనే ఒక పరీక్ష కనుక చేస్తే కనుక ఆమె పూర్తిగా బ్రెయిన్ డెడ్ అయ్యారా లేదా అనేది కూడా తెలుస్తూ ఉంటుంది. ఏమాత్రం కొంత చివరి ఆశ కూడా నిన్నటి వరకు ఉండేది. అయితే అవయవ దానం కోసం కూడా ప్రయత్నించిన పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ కూడా తల్లిదండ్రులు అయితే అవయవ దానానికి అయితే అంగీకరించలేదు. ఎందుకంటే తమ బిడ్డ బతుకుతుందని చెప్పి చివరి ఆశగా కూడా ఎదురు చూస్తూ వచ్చారు. అయితే నిన్నటితో ఆ ఆశ పూర్తిగా తనిగిలిందని ఇవాళ ఉదయం వెంకటేష్, ఎవరైతే ప్రియాంక తండ్రి ఉన్నారో, ఆయన చెప్పడం జరిగింది. దీంతో ఆమె అవయవదానం చేయాలన్నా కూడా అప్పుడు ప్రస్తుతం ఏదైతే అవయవదానానికి తీసుకుంటారో అది కిడ్నీ కావచ్చు, లేదంటే హార్ట్ కావచ్చు, ఇలాంటి పార్ట్స్ కూడా పనిచేయట్లేదు, పూర్తిగా పాడైపోతున్నాయి క్రమక్రమంగా చెప్పిన నేపథ్యంలో పూర్తిగా చివ క్షణాల్లో ఉన్నారని చెప్పి కూడా ఆయన ఎంతో దిటువు చేసుకుని కూడా మాట్లాడడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆయన చెప్పింది ప్రధానంగా ఏంటంటే తమ కుటుంబానికి న్యాయం జరగాలి, తమకు తీరని అన్యాయం జరిగింది. మరొకసారి ఇలాంటి ఘటన జరగకుండా ఎవరైతే మద్యం సేవించి విచ్చలవిడిగా రోడ్లపై తిరగడం, అదేవిధంగా చేసిన తప్పును కప్పించుకునేందుకు కూడా నిర్లక్ష్యంగా, కనీసం మొదటిసారి మనం చూస్తే కనుక ప్రసాదిత్యమాల వద్ద
బయటికి వస్తున్న క్రమంలో మొదటిసారి ఢీకొట్టినప్పుడు ఎవరైనా సరే ముందుగా సారీ చెప్తారు, లేదంటే తప్పు తెలుసుకుని పక్కకు వెళ్ళిపోతారు. కానీ వీళ్ళు పూర్తిగా మధ్యలో ఉన్న నేపథ్యంలో అంతకు ముందే వీళ్ళకి ఏదైతే బ్రీత్ అనలైజర్స్ టెస్ట్ చేయడం జరిగింది. ఎవరైతే మల్టీప్లెక్స్ వెళ్లే క్రమంలో, థియేటర్ లో సినిమాకి వెళ్లే క్రమంలో వీళ్ళు టెస్ట్ చేశారు. వీళ్ళిద్దరిని కూడా ఎవరైతే క్రిష్వంత్ అదేవిధంగా జోసెఫ్ ఉన్నారో వీళ్ళిద్దరిని కూడా టెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు దాదాపు 4 పాయింట్ల వరకు కూడా వచ్చినట్టుగా కూడా చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళు పూర్తిగా ఆల్కహాల్ ఉన్నారు, అదేవిధంగా ఇతర మత్తు కూడా ఉంది ఇందులో. ఎందుకంటే స్వయంగా ఇవాళ కొద్దిసేపటి క్రితమే తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ చెప్పినప్పుడు చాలా కీలకమైన విషయాలు కూడా వెల్లడించడం జరిగింది. ఇందులో చాలా డార్క్ యాంగిల్స్ ఉన్నాయని కూడా ఆయన స్వయంగా వెల్లడించారు. ఇంకా లోతైన దర్యాప్తు చేయవలసింది. అంతే దాదాపు సాయంత్రం 5 గంటల నుంచి కూడా వీళ్ళు అదే ఏ వ్యాపార రోడ్లోని ప్రసాదిత్య మాల్ ఉందో అక్కడే 5 గంటల నుంచి సాయంత్రం దాదాపు 5 గంటల నుంచి వీళ్ళు సినిమాకి వెళ్లే వరకు, అంటే దాదాపు 9:30 వరకు కూడా అదే ప్రాంతంలో వీళ్ళు తిరుగుతూ ఉన్నారు. కాబట్టి మద్యం సేవిస్తూనో లేదంటే గంజాయి మత్తులో ఉన్నారా అనేది కూడా అనుమానాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఆ ప్రకారమే జిల్లా ఎస్పీ చెప్పిన ప్రకారం చూస్తే కనుక ఇందులో చాలా డార్క్ యాంగిల్స్ ఉన్నాయని చెప్పిన నేపథ్యంలో గంజాయి కూడా సేవించుంటారని కూడా అనుమానాలు అయితే ఉన్నాయి. ఆ రకంగా వీరిని టెస్టులు చేసే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం మరొక వైపు చూస్తే కనుక ఈ సెక్షన్లు ఎవరైతే ఉన్నాయో బిఎన్ఎస్ సెక్షన్ ముందుగా రోడ్ యాక్సిడెంట్ మాత్రమే సెక్షన్ కూడా ప్రకారం కేసు పెట్టడం జరిగింది. అయితే ఇది రోడ్ యాక్సిడెంట్ సెక్షన్ కింద కేసు పెడితే దాదాపుగా స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు, లేదంటే వెంటనే ఆ స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించే అవకాశం అయితే ఉంది. అలా కాకుండా బిఎన్ఎస్ లో అగ్నివేర సెక్షన్ పెట్టాలని చెప్పి కూడా డిమాండ్లు వెలువెత్తాయి. ఈ నేపథ్యంలోనే ఇవాళ బిఎన్ఎస్ 110 ఇది చాలా కఠినమైన సెక్షన్, హత్యాయత్నం కింద దీన్ని ఈ సెక్షన్ మార్చడం జరిగింది. దీంతో వాళ్ళకి రిమాండ్ పడింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈమె చనిపోయిన నేపథ్యంలో పోలీసులు మరొకసారి ఈ సెక్షన్ ఆల్టర్ చేస్తారా, ఎందుకంటే హత్య కేసుగా నమోదు చేయాలని చెప్పి కూడా తల్లిదండ్రులు డిమాండ్ చేస్తారు. ముఖ్యంగా తండ్రి అయితే ఎంతటి మృగంలో తప్పించిన వీళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి, తమలాంటి అన్యాయం తమ కుటుంబానికి జరిగిన అన్యాయం మనకి ఎక్కడ జరగకూడదు, ఇది ఒక గుణపాఠంగా ఉండాలని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. గతంలో చూస్తే కనుక తెలంగాణలో జరిగిన దిశ కేసు కావచ్చు, లేదంటే ఢిల్లీలో నిర్భయ కేసు కావచ్చు, అంత స్థాయి ఉన్న కేసు అని చెప్పి కూడా వైద్య వర్గాలు ఇప్పటికే చూస్తే కనుక పశ్చిమ బెంగాల్ కలకత్తాలోని ఒక వైద్య విద్యార్థిని రేపు చేసి చంపిన కేసు కూడా అంత దారుణమైన కేసులు కూడా ఆ స్థాయి కేసు కానీ దీన్ని పరిగణించాల్సి ఉన్నదని చెప్పి కూడా ఇప్పటికే అభిప్రాయాలు ప్రజా సంఘాలు కావచ్చు, లేదంటే న్యాయవాదులు కావచ్చు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మద్యం సేవించి పబ్లిక్ లైఫ్ లోకి రావడం, రోడ్డు మీదకి వెచ్చలవిడిగా తిరగడం, అదేవిధంగా ఢీ కొట్టిన తర్వాత కనీసం వీళ్ళు చెప్పిన ఆ సీసీ ఫుటేజ్ లో చూస్తే కనుక ఎందుకు కూడా మొదటిసారి ఢీ కొట్టి అక్కడితో ఆగిపోయి ఉంటే ఎలాంటి పరిస్థితి ఉండేది కాదు. కేవలం వాళ్ళు సేఫ్ గా చిన్న బైక్ కొంత గాయం అయ్యేది, బైక్ కొంచెం దెబ్బ తగిలేది, తర్వాత ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయేవారు. కానీ వీళ్ళు ఉద్దేశపూర్వకంగా వాళ్ళని హిట్ చేసి అదేవిధంగా ఉద్దేశపూర్వకంగా రెండోసారి మూడోసారి కూడా ఆమె తల మీద నుంచి కారు టైరు వెళ్ళిపోయారంటే అర్థం చేసుకోవచ్చు ఎంత క్రూరంగా ప్రవర్తన ఉన్నారో, అదేవిధంగా ఎంతటి మద్యంలో ఉన్నారు, ఎంత మధ్యలో ఉన్నారు అన్నది కూడా అర్థమవుతుంది. ఈ ప్రకారం చూస్తే కనుక మరొకసారి ఎవరో కూడా మద్యం స్వీకరించిన వాళ్ళు విసిబుల్ గా రోడ్ల మీద తిరగకుండా, అదేవిధంగా పబ్లిక్ ప్లేస్ లోకి రాకుండా, ముఖ్యంగా షాపింగ్ మాల్స్ కావచ్చు, లేదంటే ఇలాంటి ప్రాంతాల్లోకి రాకుండా ఖచ్చితంగా కట్టడి చేయాలని చెప్పి కూడా ఈ కేసు ప్రియాంక కేసు చాలా రోల్ మోడల్ గా ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే ప్రజా సంఘాలు కావచ్చు, న్యాయవాదులు కావచ్చు, మహిళా సంఘాలు కావచ్చు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రాజకీయ పక్షాలు వీరందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏపీ ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాల్సి ఉంది. ఇప్పుడు చూస్తే కనుక కొంత సీరియస్ గా స్పందించలేదు అనేది ఒక విమర్శలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే గతంలో జరిగిన సంఘటనలతో పోల్చుకుంటే కనుక ఇప్పుడు డాక్టర్ ప్రియాంక కేసు విషయంలో కూడా సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యే వరకు కూడా ఇక్కడ అధికారులు పెద్దగా స్పందించలేదు అనేది కూడా పూర్తిగా మనకు స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే 2 రోజుల క్రితం సీఎం చంద్రబాబు ఓవరాల్గా రాజమండ్రిలో ఏం జరుగుతుంది, ఈ కేసు జరిగిందంటే 3వ తారీఖున జరిగిన తర్వాత 6వ తారీఖున ఇది వెలుగులోకి వచ్చింది. అంటే 2 రోజుల వరకు కూడా ఈ వ్యవహారాన్ని పోలీసులు బయట పెట్టలేదు. ఎందుకంటే మీడియాకి వెల్లడించలేదు. దీంట్లో విమర్శలు ఉన్నప్పటికీ కూడా మీడియాకి డైరెక్ట్ గా మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాజమండ్రి సెంట్రల్ జోన్ డిఎస్పీ సుభాష్, అదేవిధంగా ప్రకాష్ నగర్ సిఐ బాజీల ఇద్దరు కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో ఈ 3 రోజుల వరకు ఎందుకు దీన్ని బయట పెట్టలేదు అని చెప్పి కూడా విమర్శలు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే వాళ్ళు చెప్పిన ప్రకారం పూర్తి స్థాయిలో అన్ని తాము తల్లిదండ్రులతో మాట్లాడతాం, అంటే రాత్రి 9:30 సమయంలో నేరం జరిగితే అది అర్ధరాత్రి 1 గంటకల్లా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాం, అక్కడి నుంచి దర్యాప్తు చేస్తామని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా కూడా కొంత సీరియస్ తో స్పందించలేదే అనే విమర్శలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు జోక్యం చేసుకోవడంతో ఒక్కసారిగా పోలీసు యంత్రాంగంలో కొంత కదలికి వచ్చింది. పూర్తి స్థాయిలో వారు కేసును అరెస్ట్ చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఆ ప్రకారం చూస్తే కనుక ఇప్పుడు ప్రస్తుతం ఇవాళ మధ్యాహ్నం
తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ చెప్పిన ప్రకారం అయితే బిఎన్ఎస్ 110 110 కింద ఈ సెక్షన్ కూడా మార్చడం జరిగింది. అదేవిధంగా వాళ్ళని రేపు కస్టడీలో తీసుకునేలాగా పిటిషన్ కూడా దాఖలు చేయబోతున్నారు. కస్టడీలో తీసుకుని అసలు వాళ్ళు అంత మద్యం మత్తులో ఎందుకు వెళ్లారు, అంత మత్తులో ఎందుకు ఉన్నారు, అంటే కేవలం మద్యమేనా లేదంటే గంజాయి లాంటి మత్తు పదార్థాలు లాంటి సేవించారా, అందుకే అంత ఉన్మాదంగా ప్రవర్తించారా అనేది కూడా తేలాల్సి ఉంది. కేవలం మద్య మత్తులోనే అలా కారుని ఒకసారి ఢీకొట్టి రెండోసారి మూడోసారి మనిషి మీద నుంచి కారు వెల్లడించేలాగా అంత నేరం చేశారంటే ఖచ్చితంగా తీవ్రమైన మత్తులోనే ఉన్నారని చెప్పి కూడా అర్థమవుతుంది. ఆ ప్రకారం తాము కస్టడీ తీసుకుని కస్టడీ పిటిషన్ వేస్తామని చెప్పి కూడా జిల్లా ఎస్పీ చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఈ కేసు ఇటు వైద్య వర్గాల్లో కూడా చాలా ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు విద్యార్థులు మహిళలు కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. తక్షణమే కఠిన శిక్షలు విధించాలి, నడి రోడ్డుపై ఉరి తీయాలని నిందితులని చెప్పి కూడా డిమాండ్లు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంటే అటు స్వయంగా ఆమె తన కూతురు ఒక పక్క చివరి క్షణాల్లో ఉందని తెలిసి కూడా ప్రియాంక తండ్రి ఎవరైతే ఉన్నారో వెంకటేష్ హైదరాబాద్ నుంచి మళ్ళీ ఇవాళ రాజమండ్రి రావడం జరిగింది. ముందుగా ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి తర్వాత రాజమండ్రి జిల్లా ఎస్పీని కలిసి అక్కడి నుంచి ఆయన మళ్ళీ తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోవడం జరిగింది. బహుశా ఆయన రాజమండ్రి నుంచి వెళ్తున్న సమయంలోనే మార్గ మధ్యలోనే ఆయనకి ఈ వార్త తెలిసి ఉండవచ్చు. 3:22 ప్రియాంక చనిపోయినట్లుగా కూడా కిమ్స్ వైద్యులు కూడా ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. వాస్తవానికి 2 రోజుల నుంచి కూడా ఆమె ఎలాంటి ఆమె ఈ చికిత్సకైతే ఎక్కడ కూడా స్పందించట్లేదు. ఆ క్రమంలో అమ్నిషియా అనే ఒక టెస్ట్ చేస్తే ఆమె కొంత ప్రాణాలతో బతికే అవకాశం ఉందా అని చెప్పి కూడా ఆ టెస్ట్ ద్వారా తెలుస్తుందని చెప్పి కూడా భావించారు. ఇంకా హైదరాబాద్ లో అత్యాధునిక వైద్యం మెరుగైన వైద్యం అందిస్తున్న క్రమంలో ఆ టెస్ట్ జరిగితే కొంత బతికే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా కొన్ని హోప్స్ అయితే తల్లిదండ్రులు ఉన్నాయి. అయితే ఆ టెస్ట్ చేయడానికి కూడా వీలు కాలేదు. దీంతో ఆమె అవయవాలు క్రమక్రమంగా పాడవుతూ వచ్చాయి. ఏదైతే దాతలు అవసరమైన వారికి ఇచ్చేలాగా గుండె కావచ్చు, లేదంటే కిడ్నీలు కావచ్చు, ఇతర కళ్ళు ఇలాంటి శరీరాలు పనికొచ్చే దాని అవయవదానికి పనికొచ్చేలాగా అవకాశం ఉండేది. అయితే ప్రస్తుతం జరిగిన తీవ్రత, ఎందుకంటే ఆమె దాదాపుగా ముఖం మీద నుంచి ఈ కారు వెళ్ళిపోయిన నేపథ్యంలో పూర్తిగా ఆమె రక్త మడుగులో వెళ్ళిపోయింది. తర్వాత పూర్తిగా కోమాలోకి వెళ్ళి బ్రెయిన్ డెడ్ అయ్యి కోమాలోకి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా ఇది చాలా పెద్ద గుణపాఠం. మనం ముందుగా చెప్పుకున్నట్టుగా తెలంగాణలో గతంలో జరిగిన దిశ కేసు కావచ్చు, లేదంటే ఢిల్లీలో నిర్భయ కేసు కావచ్చు, అలాంటి కేసుగానే దీన్ని పరిగణించాల్సి ఉంటుందని చెప్పి ఇప్పటికే వాదనలు వస్తున్నాయి. ఎందుకంటే మద్యం సేవించి అదేవిధంగా ఇతర మత్తు పదార్థాలు సేవించి పబ్లిక్ లైఫ్ లోకి రావడం, ఈ మద్యం సేవించి వీళ్ళు ఎక్కడైనా బయట తిరిగినా కావచ్చు, లేదంటే ఎక్కడైనా వాళ్ళ ప్రైవేట్ ప్లేస్ ఎక్కడున్నా కూడా ఎవరికి ఇబ్బంది ఉండేది కాదు. కానీ వాళ్ళు డైరెక్ట్ గా అంత మద్యం సేవించి ఈ మాల్లోకి రావడం, ఆ మాల్లోకి వచ్చిన క్రమంలో ప్రసాదించి మా థర్డ్ ఫ్లోర్ లో ఈ మల్టీప్లెక్స్ ఉంటాయి, 5 థియేటర్లు ఉంటాయి. అక్కడ మల్టీప్లెక్స్ లోకి వెళ్తున్న క్రమంలో వీళ్ళు ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశారు. ఎందుకంటే మాల్లో థియేటర్ లో ఫ్యామిలీస్ ఉంటారు, మహిళలు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అక్కడ బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయడం జరిగింది. అయితే అక్కడ మద్యం ఎక్కువగా సేవించినట్టుగా నిర్ధారణ కావడంతో వీళ్ళు వెనక్కి వెళ్ళిపోమన్నారు. అయితే అక్కడే సరిగ్గా ఒక కీలకమైన విషయం జరిగింది. వాళ్ళిద్దరూ కూడా మధ్య మధ్యలో ఉన్నారు, తాము వెనక్కి వెళ్ళిపోమంటున్నారు కాబట్టి తమ డబ్బులు తమకి రిఫండ్ చేయాలని చెప్పి కూడా టికెట్ డబ్బులు వెనక్కి ఇవ్వాలని చెప్పి కూడా గొడవ పడిన పరిస్థితి ఉంది. దీంతో సెక్యూరిటీని వాళ్ళు కొట్టడం జరిగింది. ఆ క్రమంలోనే సెక్యూరిటీకి వాళ్ళకి మధ్యన గొడవ జరిగిన క్రమంలో ఈ ఇద్దరు యువకులు కూడా కిందకి వెళ్ళిపోవడం జరిగింది. తెల్లారిలో 2వ ఫ్లోర్ లో వీళ్ళు పార్క్ చేసిన కారు ఉంది. ఆ కారుని తీసుకుని ర్యాష్ గా బయటకు రావడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఏదైతే ఈ ప్రసాదిత్యమాల ఉందో, ఈ ప్రసాదిత్యమాల సిబ్బంది సకాలంలో స్పందించి వారిని పూర్తిగా నిర్బంధించినా లేదంటే పోలీసులకు సమాచారం ఇచ్చి ముందుకు బయటకు వెళ్లకుండా ఆపినా కూడా ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు. ఏదేమైనా వాళ్ళు ర్యాష్ డ్రైవింగ్ తో అవుట్ గేట్ వద్దకు వచ్చిన క్రమంలో అవుట్ గేట్ వద్ద ఎవరైతే ఈ ప్రియాంక అదేవిధంగా యశ్వంత్ ఆమె స్నేహితుడు వీళ్ళిద్దరూ కూడా యశ్వంత్ కూడా రేడియాలజిస్ట్ గా చదువుతున్నారు. అదేవిధంగా దీని ఎవరైతే డాక్టర్ ప్రియాంక ఎంబీబీఎస్ పూర్తి చేసి డెర్మటాలజీలో సీటు దక్కించుకుని హైదరాబాద్, అంటే వీళ్ళది స్వస్థలం కరెక్ట్ గా కర్ణాటక నుంచి హైదరాబాద్ చూసి సెటిల్ కావడం జరిగింది. 3 కుమార్తెలు, పెద్ద కుమార్తె ప్రియాంక డాక్టర్ గా చదువుతున్నారు. అదేవిధంగా మిగతా 2 కుమార్తెలు కూడా సాఫ్ట్వేర్ రంగంలో హైదరాబాద్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులతో కూడా అక్కడ హైదరాబాద్ లో ఉన్నారు. ఇక్కడ ఈ డాక్టర్ ప్రియాంక ఇక్కడ రాజమండ్రిలో జిఎస్ఎల్ హాస్టల్లో ఉంటుంది. సోమవారం సాయంత్రం వీళ్ళు సినిమాకి రావడం జరిగింది మల్టీప్లెక్స్ లో. బయటకు వచ్చిన క్రమంలో ఎవరైతే ర్యాష్ గా వచ్చిన ఈ కార్ అయితే ఉందో ఆ కారును ముందుగా ఢీకొట్టారు. అయితే ఇందులో ఇంకో కీలకమైన విషయం కూడా ఉంది. వీళ్ళు బయటకు వస్తున్న క్రమంలో ఈ కారును అడ్డుకునేందుకు వీళ్ళు అవుట్ గేట్ ఉందో ఆ గేట్ ను వేసేందుకు కూడా సెక్యూరిటీ సిబ్బంది ప్రయత్నించారు. దీంతో
అక్కడ వీళ్ళు ఇంకా మరింతగా రెచ్చిపోయి కారుని మరింత వేగంగా డ్రైవ్ చేయడంతో అక్కడ ముందుగా ప్రియాంక ఎవరైతే ఈ యశ్వంత్ వీళ్ళిద్దరు ఉన్నారో వీళ్ళిద్దరూ ఉన్న స్కూటీని కూడా ఢీకొట్టిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద దాని తర్వాత కూడా ఆమె బ్రెయిన్ డెడ్ కావడం, ఆ రోజుల తర్వాత ఇవాళ మధ్యాహ్నం చనిపోయిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి చూస్తే కనుక అనేక విమర్శలు కూడా వచ్చిన పరిస్థితి అయితే ఉంది. కొంత రాజకీయ పరమైన ఒత్తిళ్లు కూడా పోలీసులపై వచ్చాయని చెప్పి కూడా విమర్శ అయితే ఉంది. దాన్ని పోలీసులు అయితే పూర్తిగా ఖండిస్తున్నారు. ఎందుకంటే తాము ముందుగా అదే రాత్రి 9:20 సమయంలో ఇన్సిడెంట్ జరిగితే తమకు సమాచారం అందినంటే మధ్యాహ్నం అదే రోజు రాత్రి అంటే మొన్నాడు 4వ తేదీ అర్ధరాత్రి తెల్లవారుజాము 1 గంటకి వల్ల తాము ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాం. అక్కడి నుంచి వీళ్ళు ప్రొసీజర్స్ కూడా స్టార్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఎవరైతే నేరం చేసిన ఈ దుష్వంత్ అదేవిధంగా జోసెఫ్ ఇద్దరు ఉన్నారు. ఇందులో దుష్వంత్ ఇంజనీరింగ్ పూర్తి చేయడం జరిగింది, బీటెక్ పూర్తి చేస్తే ఆయన బయటికి అబ్రాడ్ వెళ్లేందుకు కూడా ప్రయత్నాల్లో ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే ఈ జోసెఫ్ అన్నాడు యజమానికి సంబంధించిన కుమారుడు ఈ మోటార్ ఫీల్డ్ లో ఉంటున్నారు. వీళ్ళిద్దరు ఎలా స్నేహితులు, వీళ్ళిద్దరికి ఎక్కడ స్నేహం అయింది, ఎందుకంటే ఒక బీటెక్ చేసిన విద్యార్థి, అదేవిధంగా ఇతను మోటార్ ఫీల్డ్ లో లారీకి సంబంధించిన విద్యార్థి సంబంధించిన యువకుడు కావడంతో వీళ్ళిద్దరికి అసలు ఎక్కడ పరిచయం అయింది, ఎందుకు ఇంత మధ్యలో ఉన్నారు. ఇక్కడ సాయంత్రం 5 గంటల నుంచి దాదాపు రాత్రి 10 గంటలు అంటే రాత్రి 9 గంటలు మల్టీప్లెక్స్ లోకి ఎంటర్ అయ్యే వరకు కూడా వాళ్ళు అదే ప్రాంతంలో ఏ వ్యాపార రోడ్డు కావచ్చు, ఇటు జేఎన్ రోడ్ ఈ ప్రాంతాల్లోనే వీరంతా కూడా తమ కారులో చక్కర్లు కొడుతున్నారు. కొట్టి చివరిగా వాళ్ళు 9 గంటల తర్వాత వాళ్ళు థియేటర్ లోకి వెళ్ళిన క్రమంలో ఈ ఘటన జరిగింది. మరోవైపు వీళ్ళు ఈ హత్య చేసిన తర్వాత అక్కడి నుంచి నేరుగా ఇంటికి వెళ్ళలేదు. ఈ దుష్మంత్ కూడా ఇంటికి వెళ్ళకుండా బయట చేరడం జరిగింది. తర్వాత ఉదయం పోలీసులు ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం ఆ కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ కాదుగానికి పాల్పడినట్టుగా కూడా తెలిసింది. తర్వాత వాళ్ళని అదుపులో తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. కారుని తీసుకున్నారు. అదేవిధంగా ఎవరైతే ఈ యాక్సిడెంట్ ఈ డాక్టర్ ప్రియాంక సంబంధించిన స్కూటీని కూడా ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. అదేవిధంగా చూస్తే కనుక వాళ్ళు ఎక్కడికి వెళ్లారనేది కూడా పూర్తిగా సీసీ ఫుటేజ్లు మొత్తం సేకరించి ఆ మాల్ లో కూడా ఏం జరిగిందనేది సంబంధించి సీసీ ఫుటేజ్లు సేకరించిన పరిస్థితి అయితే ఉంది. తర్వాత చూస్తే కనుక ఈ నెల 7వ తేదీన వీళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. రాజమండ్రి కోర్టులో ప్రవేశపెట్టిన క్రమంలో వీళ్ళకి రిమాండ్ విధించారు. ఈ నెల 22 వరకు కూడా రిమాండ్ విధించిన క్రమంలో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే వీళ్ళకి సంబంధించిన ముందు నుంచి కూడా ఈ హత్యా నేరం కింద ఉండాలని చెప్పి కూడా డిమాండ్లు వచ్చాయి. అది ఎట్టకేలకు ఇవాళ జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ మీడియా సమావేశంలో బిఎన్ఎస్ 110 కింద ఈ అంటే హత్య యత్నంగా కూడా దీన్ని మార్చేమని కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆయన జిల్లా ఎస్పీ ప్రకటన తర్వాత ప్రియాంక చనిపోయిన నేపథ్యంలో మరొకసారి ఈ కేసులోని సెక్షన్స్ ని ఆల్టర్ చేస్తారా లేదని చూడాల్సింది. ఏదేమైనా దీనికి సంబంధించి మాత్రం ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి సంబంధించి రాజమండ్రిలో జరిగిన ఈ ఘటన అయితే చాలా కొంత ఇబ్బందికరమైన అంటే కొంత చెడ్డ పేరు మహిళల భద్రతకు సంబంధించి కొంత చెడ్డ పేరు వచ్చిందని చెప్పుకోవాలి. ఎందుకంటే సకాలంలో పూర్తిగా స్పందించలేదని కూడా ఒక విమర్శలు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికైతే ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రియాంకకి నివాళులు అర్పిస్తున్న పరిస్థితి ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.